హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మెర్సీ. ఈరోజు బెండకాయ ఫ్రై చూపించబోతున్నానండి. జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో 2 చిన్న టిప్స్తో చూపించబోతున్నాను. వచ్చేయండి. ముందుగా 300 గ్రామ్స్ బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోండి. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. పోపు ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. 2 ఎండుమిరపకాయ ముక్కలను కూడా వేసుకోండి. కొద్దిగా కరివేపాకును వేసుకోండి. చూడండి, ఇలా పోపు అంతా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. నేను చూపిస్తున్న సైజులో బెండకాయ ముక్కలను కట్ చేసుకొని వేసుకోండి. మొత్తం బెండకాయ ముక్కలు అన్నీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు మగ్గించుకోండి. చూడండి ఎలా జిగురు వచ్చిందో. ఇప్పుడు మనం ఒక చిన్న టిప్తో జిగురంతా పోయేలా చేద్దాం. 1/2 చెక్క లెమన్ జ్యూస్ వేసుకోండి. దీంతో జిగురంతా వెంటనే పోతుంది. లెమన్ లేకపోతే 1/2 టేబుల్ స్పూన్ పంచదారనైనా వేసుకోవచ్చు. రెండింట్లో ఏది వేసుకున్నా సరే వెంటనే జిగురు పోతుంది. మీకు పంచదార ఇష్టం లేకపోతే లెమన్ జ్యూస్ వేసుకోండి. చూడండి, ఇలా అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని బెండకాయలను మగ్గించుకోండి. బెండకాయలను ఒకసారి బాగా కలిపి చూడండి, జిగురంతా పోయి ఎలా పొడి పొడిలాడుతూ వచ్చిందో. చూసారా, ఇలా బెండకాయ అంతా పొడి పొడిగా వచ్చిన తర్వాత బెండకాయ మగ్గేంత వరకు మగ్గించుకోండి. ఇలా బెండకాయ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయిందండి. అంతేనండి, ఒకసారి బాగా కలుపుకుంటే బెండకాయ ఫ్రై రెడీ. ఈ చిన్న టిప్స్ని ఉపయోగించి మీరు కూడా జిగురు లేకుండా బెండకాయ ఫ్రైని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.